థ్యాంక్ యూ సార్. ఇది రెగ్యులర్గా మేము ఎప్పుడూ చూసే, నేను శ్రీ సత్య న్యూస్ అవుతుంటాను సార్. 3 రోజులకు ఒకసారి గంజాయి పట్టుకున్నారు, డ్రగ్స్ పట్టుకున్నారు అనే వార్తలు వస్తూ ఉండేవి. ఇది చూసి ఎలాగైనా పాట చేయాలనే ఆసక్తితోటి ఇక్కడే ఉన్నారు పాట రచయిత దశరథి గారి పాతూరు సంపత్. ఈ పాట చూశారు ఎస్పీ గారు చూశారు. వారి స్పందని కార్యక్రమాలు నేను స్వయంగా చూశాను. దీంట్లో ఒక లాస్ట్ బిట్ ఉంటుంది, వద్దురా గంజా యొద్దురా అనేది, వద్దు బ్రో గంజా యొద్దు బ్రో, వద్దు బ్రో గంజా యొద్దు బ్రో అని చెప్పారు సార్. ఆ థాట్ రాలేదు, కానీ ఆ కాన్సెప్ట్ అయితే గుర్తుంది. కానీ అందుకోసమని వద్దురా గంజా యొద్దురా అనేది లాస్ట్ లో ఆ బిట్టు, ఆ పాట 5 నిమిషాలు మాకు కేటాయించండి సార్. అలాగే మన మురళీకృష్ణ గారిని, డిఎస్పీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్న ప్రొఫెసర్ మన సుధాకర్ బాబు గారిని కూడా వేదిక మీదకి రావాలి. సీనియర్ రిపోర్టర్ సూర్య మేనేజర్ గారిని డ్రగ్స్ అనేది ఇప్పుడు మేజర్ ఇష్యూగా ఉంది మనకి రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా. కాకపోతే నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. సో ఇప్పుడు నేను పాలిటెక్నిక్ చదవడానికి 92లో గుడివాడ వెళ్తుంటే మా బ్రదరు నాకు చెప్పాడు, అరే నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే నీకు 3 విషయాలకు దూరంగా ఉండాలని చెప్పాడు. 1 పేకాట, 2 మద్యం, 3 స్మోకింగ్. నేను ఆ 3కి దూరంగా ఉన్నాను, సక్సెస్ అయ్యాను గ్యారెంటీగా. ఇప్పుడు కానీ మీకు చెప్పాలి అంటే మీరు ఫోన్కి దూరంగా ఉండాలి, సో మధ్యాహ్నం మందుకు దూరంగా ఉండాలి, ప్లస్ మాదక గారికి దూరంగా ఉండాలి. ఈ 3 దూరంగా ఉంటే మీరు క్రమశిక్షణగా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి నేను మీకు తెలియజేస్తాను. అలాగే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర అంటారు. అంటే గురువుని మనం దేవుడితో సమానంగా చూస్తాము. సో మీరు గురువుని గౌరవించండి, గురువుతో పాటు పెద్దలను గౌరవించండి, తల్లిదండ్రులు గౌరవించండి, క్రమశిక్షణగా ఉండండి. సక్సెస్ అనేది మీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆల్ ది బెస్ట్. ఈరోజు మా మిత్రుడు, ప్రజాగాయకుడు నోగుతోటి చక్రబాబు గారు డ్రగ్ ఫ్రీ మీద గేయాన్ని మన గవర్నమెంట్ డైనమిక్ ఎస్పీ గారు ఆవిష్కరించబడటం చాలా సంతోషం. అలాగే ఇక్కడి నుంచి ఈ గేయంతో కాదు, పిల్లలంతా కూడా అవేర్నెస్గా ఉండాలి. అలాగే డ్రగ్స్ కానీ ఇతర అలవాట్లు కానీ మన టౌన్లో మంచి పోలీస్ ఆఫీసర్స్ వస్తాం వల్ల చాలా కంట్రోల్ అయింది. గత 3-4 సంవత్సరాల నుంచి ఇప్పటికి చాలా తేడా కనపడుతుంది మన టౌన్లో. ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఇతర సిఐ గారు కానీ చాలా కంట్రోల్లో. సౌండ్లెస్, ఎక్కడ సౌండ్ కూడా వినపడతలా. ఎప్పుడూ రోజు సౌండ్లతో మారుమోగిపోయేది మా నిర్మాణ సరౌండింగ్స్ అంతా స్కూల్స్ జోన్లో. అలాగే పబ్లిక్గా ఫ్లైఓవర్ మీద ముందు తాగుతూ కూడా మేము చూసేవాళ్ళం. ఏం చేయలేక తిట్టుకుని వదిలేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ అదైతే కనపడతలేదు. నేను మా మిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలాసార్లు చెప్పాను. అదేంటంటే పవర్ఫుల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నంతసేపు టౌన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన ఎస్పీ గారి గురించి మేము ప్రత్యేక చెప్పవసరం లేదు. అలాగే డిఎస్పీ గారి గురించి మేము 30 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాయని. చాలా తక్కువ మాట్లాడతారు, చేయాల్సిన పని చాలా సైలెంట్గా చేస్తారు. ఇలాగే ముందు కూడా అందరూ కంటిన్యూ అవ్వాలి, డ్రగ్స్ ఫ్రీగా ఉండాలి. నా మిత్రుడు శరత్ బాబుని మరోసారి అభినందిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఇలాంటివి డ్రగ్స్ సంబంధించి ఏదైనా మాట్లాడాలంటే పిల్లలతో కాదండి, తల్లిదండ్రులతో మాట్లాడాలి, పేరెంట్స్ మీటింగ్లోనే మాట్లాడాలి. అలాగే స్కూల్స్ యానివర్సరీ ఉంటాయి కదా, అలాంటప్పుడు కనుక మీరు మమ్మల్ని ఆహ్వానిస్తే కంపల్సరీగా ఈరోజు యువతని పట్టి పీడిస్తున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్గా మనం డిబేట్ పెట్టుకున్నట్టయితే తల్లిదండ్రుల్లోనే మార్పు రావాలి. వాళ్ళు మార్పు వచ్చినప్పుడు మాత్రమే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. మన ఊరికే మన మీటింగ్స్లో ఊగదప్పుడు మాటలతో పిల్లలు బాగుండాలి, వాళ్ళ యువత బాగుండాలని చెప్పడం కన్నా కూడా బాగుండాలి అంటే ఏం చేయాలి, అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం క్యూర్ అవ్వాలి అంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఎలా, ఫస్ట్ మనకి ఇందాక నేను చెప్పినట్లుగా అమ్మే మొదటి గురువు, కాబట్టి తల్లి ఒడే మొదటి బడి. ఎందుకంటే నేను కూడా టీచర్ని కాబట్టి టీచర్ కన్నా ముందు అమ్మను కాబట్టి
నేను చెప్తున్నా, ఎవరైనా సరే పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది అనేది మరి ఒకసారి తెలియజేస్తూ, ఇలాంటి డ్రగ్స్ మీద కానివ్వండి, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు కానివ్వండి, ఏవైనా సరే మనం స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు సరదాగానే ఉంటుంది, కానీ అదే సరదా కాస్త అలవాటుగా మార్చి దాని తర్వాత మరి అదే నా తరఫున, మా పోలీస్ యాక్ట్ తరఫున అభినందనలు. ఈ కార్యక్రమాన్ని గుర్తు చేస్తున్నటువంటి మేయర్ గారికి, అలాగే మురళి గారికి, ప్రొఫెసర్ గారికి, అలాగే సంపత్ గారికి, దశరథ్ గారికి, అలాగే షాన్ గారికి, పాతూర్ గారికి, ఫైనల్గా ఇంకేమన్నారు, ఓకే మ్యూజిక్, ఓకే ఫైనల్గా నోక్ తోటి శరత్ బాబు గారికి మరొకసారి మా పోలీస్ యాక్ట్ తరఫున అభినందనలు. ప్రతి ఒక్కరూ పోలీసు అనేసి మీకు అందరూ తెలుసు. యూనిఫామ్ వేసుకుని పోలీసులు మీరందరూ కూడా, మేము యూనిఫామ్ వేసుకున్న పోలీసులు అయితే మీరందరూ కూడా యూనిఫామ్ వేసుకునేటువంటి పోలీసులు. అంటే అందరికి ఒక బాధ్యత ఉంది. మాకెంత బాధ్యతగా పనిచేస్తున్నామో శరత్ కూడా అంతే బాధ్యతగా సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ అనే భూతం మీద ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక పోలీసు లాగా యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసు కూడా ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఖర్చుతో కూడుకున్నటువంటిది అయినప్పటికీ కూడా ఆయన సహకారం అందించినటువంటి ఆ టీం అందరూ కూడా మరొకసారి అభినందనలు. మీకు అందరూ తెలిసిందే, గాంజా అనేది జీవితంలో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంటారు, ఎలాంటి డ్రగ్స్ వాడితే లైఫ్ ఎలాగా అది చిత్రం అవుతుంది, ఫ్యామిలీస్ ఎలాగ ఇబ్బంది పడతారు, జైలుకి వెళ్తారు, లైఫ్ అనేది ఇంకా జైల్లో ఉండాలి, ఆ ఫ్యామిలీ రోడ్ల మీద వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వీడు డ్రగ్ అంట, వీళ్ళ అబ్బాయి డ్రగ్ తాగుతా అంట, అలాగా సొసైటీలో కేసులు పట్టడం, జైలుకి వెళ్ళటం, వీళ్ళన్నీ కూడా యూత్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరే రేపు మేము కూడా మీలాగా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మీలాగా చిన్నపిల్లలుగా ఉన్నాం ఒక 20, 30, 40 ఏళ్ళ క్రితం. ఇప్పుడు మీలాగా మేము పెరిగి ఇలా ఉద్యోగాల్లోకి రావడం, ఇక్కడ మీ అందరూ ఉన్నారు. రేపు మీరు కూడా ఈ ఒంగోలు పట్టణంలో కానివ్వండి, భారతదేశంలో, ప్రపంచంలో మీరు కూడా అందరూ కూడా ఒక మంచి సిటిజన్స్ గా, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి సొసైటీ ఉండాలి. దానికి మీరు ఒక పునాది లాంటి వాళ్ళు. మీరందరూ కూడా ఇలాంటి వాటి కార్యక్రమాలకి చాలా దూరంగా ఉండాలి. డ్రగ్స్ కానివ్వండి, గాంజా కానివ్వండి, వేరే ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్టు సెల్ ఫోన్ అనేది మంచికి చెడ్డకి రెండింటికి వాడుకోవచ్చు. మంచి రెండు, వ్యసనానికి మనం దానికి రెగ్యులర్ గా వేరే అనవసరమైనటువంటి టాపిక్ చూస్తూ మన టైం వేస్ట్ చేసుకోవడం, అలాగే దాంట్లో వచ్చే కంటెంట్ అంతా చూసి మనం అలాగే చెడ్డగా బిహేవ్ చేయటం, అలాగే డ్రగ్స్ కూడా ఎవరో వాడుతున్నారు, అలాగే మందు తాగటం, ఇలాంటివన్నీ కూడా మన లైఫ్ అంతా కూడా ఒక డిఫరెంట్ గా అయిపోయి ఆ ఫ్యామిలీ నిర్వీర్యం అయిపోతుంది. హెల్త్ దెబ్బతింటుంది, మైండ్ పోతుంది, చదువు రాదు, అలాగే ఆ ఫ్యామిలీలో అంతా గొడవలు ఉంటాయి, అమ్మ నాన్నలో కొట్టుకోవడం, తాగిపోతూ రోడ్ల మీద మీరు చూస్తుంటారు, తాగి ఎక్కడంటే అక్కడ పడుంటారు. ఇలాంటివన్నీ కూడా ఆ పిల్లలకి ఎంత బాగుంటుందో చూడండి. ఆ తండ్రి తాగి రోడ్డు మీద పడుంటే, లేదా డ్రగ్ తీసుకొని ఎక్కడన్నా మత్తులో తెలియకుండా నేరాలు చేసి జైలుకి పోవడం, ఇలాంటివి జరిగితే ఆ పిల్లలు ఎంత బాధపడతారో చూడండి. మీరందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను ముఖ్యంగా నాకు తెలుస్తాను, నేను ఖచ్చితంగా దీనికి ఓపెనింగ్ వస్తానని చెప్పి వేరే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా కూడా శరత్కి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎందుకు వస్తాను అంటే, ఇది మత్తు మీద యుద్ధమైంది. ప్రభుత్వం కూడా లాస్ట్ 1 month క్రితం ఒక గాంజా వద్దు బ్రో అన్న కాన్సెప్ట్ తో ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక స్లోగన్ తీసుకొని వచ్చింది. ప్రతి స్కూల్ కి నేను మా టీంని పంపించాను. ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కూడా లోకల్ సబ్ ఇన్స్పెక్టర్స్, సిఐలు, ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికి వెళ్ళి లాస్ట్ 1 month క్రితం ఒక 3-4 ఇష్యూల మీద, గాంజా మీద, అలాగే గాంజా వాడితే చెడ్డ ఏం జరుగుతుంది, ఎటువంటి కెరీర్ మనం లాస్ అవుతాం, ఎలాంటి శిక్షలు పడతాయి అనేది, గాంజా వాడితే ఎటువంటి చెడ్డ జరుగుతుందన్న ఒకటి, అలాగే హెల్మెట్ వేసుకోవాలనే రెండో కాన్సెప్ట్, హెల్మెట్ వేసుకోకుండా వెళ్తే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే చనిపోతారనే కాన్సెప్ట్, అలాగే 3 చిన్నపిల్లలు అమ్మాయిలు పర్టికులర్ గా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటి, వాళ్ళు ఎటువంటి ఆకర్షణకు లోనయ్యి అబ్బాయిలు చేస్తున్నటువంటి అకృత్యాలు తెలియకుండా వాళ్ళ మీద రేప్ చేయడం, అలాగే వాళ్ళని ప్రేమ అనే పేరుతో మోసం చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారని ఈ సైబర్ క్రైమ్. ఇంకొకటి సైబర్ క్రైమ్, ఫోన్ ద్వారా మీ ఫోటోలు మార్పింగ్ చేయటం, అలాగే ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. అంటే మీ తల్లిదండ్రులకి మెసేజ్ వస్తుంది, మీ అబ్బాయిని పలానా దగ్గర కిడ్నాప్ చేస్తే ఒక 10 లక్షలు ఇవ్వండి, అలాగే ఏదో ఒక విధంగా ఓటీపీ నెంబర్ చెప్పండి. ఇవన్నీ సైబర్ క్రైమ్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా మీ పిల్లలకి నేను ప్రతి స్కూల్లో చెప్పించాను. ఈ రోజు ఈ కార్యక్రమం అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మేము చేయాల్సినటువంటి బాధ్యతతో పాటు మా బాధ్యత ఎంత ఉందో అది సమాజం పట్ల, అదే శరత్ కూడా ఉంది కాబట్టి నేను ఈ కార్యక్రమం, మంచి పాట చాలా బాగుంది. నేను ఇప్పటికి 3 సార్లు వెళ్ళాను సరే, మీకు నిన్న కూడా చెప్పాను, నాకు నిన్నే వచ్చింది కదా సాంగ్. అది చాలా మ్యూజిక్ కానీ చాలా పబ్లిక్. దీన్ని మా సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి, మా ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాను.
ప్రజలకి ఎంతవరకు వెళ్ళగలిగితే తల్లిదండ్రులకి మేయర్ గారు చెప్పినట్టు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. పిల్లలు మంచిగా సొసైటీ బాగుండాలంటే తల్లిదండ్రులకి ముందు రావాలి. పిల్లలు మీకు అవగాహన లేకపోయినా డిసిప్లిన్ రావాలంటే తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని నిమిషానికి ఏ రోజుకి ఆ రోజు మానిటర్ చేస్తూ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు మానిటర్ చేస్తుంటే మీరు మంచి పద్ధతుల్లో డిసిప్లిన్గా ముందుకు వెళ్తారు, మంచి పొజిషన్లోకి వెళ్తారు మీరు. సో ఆ కార్యక్రమం ద్వారా ఈ తల్లిదండ్రులు కూడా చేరాలి, సొసైటీకి చేరాలంటే మా సోషల్ మీడియా గ్రూపుల్లో అలాగే మాకు ఫేస్బుక్లో ఉన్నాయి, అకౌంట్లు ఉన్నాయి. దాని ద్వారా దీన్ని వ్యాప్తికి తీసుకెళ్తాం. ఇంకొకటి కూడా ఏదైనా మీరు మంచి ప్రోగ్రామ్తో వస్తే ఒక 10-20 వేలు మాకు కూడా కొంత విసులుబాటు ఉంటుంది. దీంట్లో రైటర్ గారు కూడా మంచిగా రాశారు, దశరథ్ గారు. ఇంకా వేరే కాంటెంట్ మీరు మంచి సొసైటీకి ఉపయోగపడేది ఏదన్నా రాయగలిగితే మేము కూడా కొంచెం స్పాన్సర్ చేస్తాం. దీంట్లో ఒక మంచి కార్యక్రమం పోలీస్ తరఫున. ఓకే సార్, ఆ విషయం పిల్లలు మీకన్నా నేను రిక్వెస్ట్ చేస్తారు అంటే గాంజా మత్తు ఈ డ్రగ్స్కి ఎప్పుడు జీవితంలో దగ్గర పడిపోవద్దు. ఒక్కసారి వాడిన మీ తెలిసిన వాళ్ళకి అందరికి చెప్పండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇలాగా దీని మీద కమిటీలు వేస్తాం స్కూల్స్లో. ఎవరెవరు గాంజా వాడుతున్నారు అమ్ముతున్నారు వాళ్ళందరూ జైలుకి వెళ్తే కనీసం 2 సంవత్సరాలు బయట రారు, వాళ్ళు జైల్లోనే ఉంటారు వాళ్ళు. అలాంటిది తాగినా కూడా ఏదో ఏమనుకుంటారు గాంజా తాగితే ఏదో మత్తుగా ఉంటుంది అనేసి. ఒక్కసారి తాగినా కూడా బ్లడ్లో ఉంటుంది అది శాంపుల్స్. అలాగే అమ్మిన వాడిని పట్టుకుంటాం మేము. మీరు ఎవరికి అమ్మారు అంటే పలానా పేర్లు చెప్తారు. ఆ వాడిన వాడిని కూడా తాగిన వాడిని కూడా తీసుకెళ్ళి లోపల వేస్తాం మేము. అలాంటి పరిస్థితుంది కాబట్టి మీరు పిల్లలు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ తెలిసిన వాళ్ళకి. అలాగే ఫ్యూచర్లో మీరు ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలకి ఈ గాంజా ఈ డ్రగ్స్కి దూరంగా ఉండి మంచి భవిష్యత్తుతో మీరు ఈ సమాజానికి తయారవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు. శరత్ మరొకసారి అభినందనలు. మంచి సాంగ్ సొసైటీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ శరత్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. మనవాళ్ళు కూడా మెచ్చి వారసత్వమైపోయి మత్తుకు బానిసలైపోయినారే. అందరూ కలిశారు, అంగట్లో వాడారు, సారా పీప ముందు సతిగేలా పడ్డారు. అమ్మో దీనికి దండం, దీన్ని తాగితేనే అమ్మగండమో, అమ్మో దీనికి దండమో. పెద్దలను చూసి పిల్లలు నేర్చుకోవటం అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోతుంది. చాలా మంది పెద్దలు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎంత ప్రమాదం అనేది తెలుసుకోవాలనేది మా కాన్సెప్ట్. దానికోసం ఎస్పీ గారు నిరంతరం నిఘా పెట్టి ఈ మద్యం కానివ్వండి డ్రగ్స్ కానీ వాటి మీద పోరాటం చేస్తాం. ఒక రకంగా పోరాటమే. అందుకే నేను యుద్ధం మత్తుపై యుద్ధం అనే టైటిల్ కూడా పెట్టాను. సార్ని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచు. థ్యాంక్ యూ సంపత్, ఈ మంచి పాటని కావాలని. తర్వాత అద్భుతంగా రాశారు గౌరవనీయులు మన దశరథి గారు. వేల పాటలు రాశారు సార్, వేల పాటలు. వారు అక్షరాస్యత సారా మీద అవయవదానం మీద కూడా రాశారు సార్. దాని త్వరలోనే అలాగే ఈ పాటని అందంగా వీడియోగ్రఫీ చేసిన మన షాన్ సార్, నా పాటలన్నీ షాన్ చేస్తారు. షాన్ సార్, నేను చేసే ప్రతి కార్యక్రమంలో నాకు వెన్నుదన్నుగా ఉండే మండప మురళీకృష్ణ గారిని, అలాగే నా ప్రోగ్రాంలో అక్క లేకపోతే ఏ ప్రోగ్రాం లేదు, మేయర్ అక్కనే. లేకపోతే ఏ ప్రోగ్రాం లేదు సార్. నేను ప్రతి ప్రోగ్రాం అక్క ఉంటుంది, అక్కనే చేశారు. ప్రియా గారు మీరు కూడా ప్రియా రండి, ప్రియా గారు రండి, మీరిద్దరు సార్ మీరు కూడా రండి రండి. డాక్టర్ ప్రసాద్ గారు
మా అతిథులు సార్ ప్లీజ్ తీసుకో ఇక మాకు ఇన్స్పిరేషన్ సార్ మీరు. మాకు ఈ పాట మీ చేత ఆవిష్కరించాలనేది నాకు ఎప్పటి నుంచే ఈ పాట అనుకున్నప్పుడే ప్లీజ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవుతుందని నేనైతే ఊహించలేదు. నా గొడవ అంతా దిగిపోయింది, చక్కగా జరిగింది.